బల్దియాలో మరోసారి అవినీతి ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. సిటీలోని చెరువుల్లో గుర్రపుడెక్క తొలగింపు పనుల టెండర్లలో అధికారులు బినామీలకు అనుకూలంగా నిబంధనలు తయారు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు కాంట్రాక్ట్స్ అసోసియేషన్ సభ్యులు. కోట్ల రూపాయల పనుల వారికే కేటాయించారని తెలిపారు. సింగిల్ టెండర్ వచ్చినా నిబంధనల ప్రకారం రద్దు చేయకుండా అదే సంస్థకు అప్పగించడంతో అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు కాంట్రాక్టర్స్. సిటీలోని చెరువుల్లో గుర్రపడెక్క తొలగింపు పనుల పేరుతో కోట్ల రూపాయల టెండర్లను అధికారులు బినామీలకు కేటాయించారని ఆరోపిస్తున్నారు కాంట్రాక్ట్ అసోసియేషన్ సభ్యులు. దమ్మాయిగూడ, భవానీనగర్ కుంట, చెన్నాపూరు చెరువు, పోతాయిపల్లి చెరువుల్లో ఏడాది పాటు గుర్రపడెక్క తొలగింపు పనుల కోసం మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ మార్చి 4న టెండర్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ పనుల మొత్తం విలువ 1,12,00,000 రూపాయలు. అయితే ఈ టెండర్కు ఒక్క సంస్థ మాత్రమే దరఖాస్తు చేసింది. నిబంధనల ప్రకారం ఒకే సంస్థ టెండర్ దాఖలు చేసినప్పుడు టెండర్ రద్దు చేసి మళ్లీ పిలవాలంటున్నారు. ఈ నియమాలను పక్కన పెట్టి అదే సంస్థకు పనులను కేటాయించారని ఆరోపిస్తున్నారు కాంట్రాక్టర్స్ అసోసియేషన్ సభ్యులు. ఇప్పుడు పెద్ద పెద్ద వర్కులు ఏవైతే ఎస్సీ టెండర్స్ 1 కోటికి పైన టెండర్లు ఉన్నాయో ఇవన్నిట్లో కూడా ఆ కాంట్రాక్టర్ దగ్గర ఏవైతే రిక్వైర్ క్వాంటిటీస్ కానీ ఏవైతే వాళ్ళు అడుగుతారో ఎస్టిమేట్ పరంగా ఆ క్వాంటిటీస్ ఎవరికైతే ఉన్నాయో వాళ్ళకు అనుకూలంగా టెండర్ కండిషన్లలో కూడా పెట్టి వాళ్ళకు కేటాయించే ప్రయత్నాలు అనేది జరుగుతున్నాయి. టెండర్ నోటిఫికేషన్ ఇవ్వకముందే కొంతమంది కాంట్రాక్టర్లు ఇంజనీర్లతో ఒప్పందాలు చేసుకున్నారని ఎలిగేషన్ చేశారు. కూకట్పల్లి జోన్ పరిధిలో గుర్రపడెక్క తొలగింపు పనుల బిల్లులు రిలీజ్ కోసం 15 లక్షల లంచం తీసుకుంటూ ఏసీబీకి దొరికాడు సూపరింటెండెంట్ ఇంజనీర్ చిన్నారెడ్డి. జీహెచ్ఎంసీలో అధికారులే బినామీలు పెట్టుకుని టెండర్లు ఇప్పించుకోవడంతో అసలు కాంట్రాక్టర్లకు టెండర్లు రావడం లేదన్నారు కాంట్రాక్టర్ అసోసియేషన్ సభ్యులు. అర్హత గల కాంట్రాక్టర్లను పక్కన పెట్టి అధికారులకు షేర్ ఇచ్చే వారికి టెండర్లు దక్కేలా నిబంధనలు తయారు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు అసోసియేషన్ సభ్యులు. మామూలుగానైతే జరుగుతున్నాయి, అవి వాస్తవమే. దీనివల్ల న్యాయంగా ఎవరైతే ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్లు పెట్టుకొని న్యాయంగా క్వాంటిటీలో ఉన్న న్యాయమైన కాంట్రాక్టర్లు వాళ్ళు డీడీ కట్టి టెండర్ వేస్తే కూడా వాళ్ళకు ఇలా ఆఫీసర్లు కాంట్రాక్టర్లు కుమ్మ కావడం వల్ల న్యాయంగా ఉన్న కాంట్రాక్టర్కు పనులు దొరకలేకపోతున్నాయి. ముందే మాకు ఇక్కడ బిల్లులు దాకా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాం. అది కాక మాకు పనులు కూడా రానియకుండా కొంతమంది బడా కాంట్రాక్టర్లు బడా ఆఫీసర్లు కలిసి ఈ విధంగా సిండికేట్ అయ్యి ఈ వ్యవహారాన్ని నడిపిస్తున్నారు. నగరంలోని చెరువుల్లో గుర్రపడెక్క తొలగింపు పనుల టెండర్లపై విచారణ చేపట్టాలని ఉన్నతాధికారులను డిమాండ్ చేశారు కాంట్రాక్టర్ అసోసియేషన్ సభ్యులు.